షాపింగ్ మాల్స్ లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకుంటే అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడవచ్చని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. జూన్ 25న శ్రీకాకుళం జిల్లా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై మాట్లాడారు. షాపింగ్ మాల్స్ అన్ని కాంక్రీట్ బాక్సులుగా నిర్మించి నిర్వహిస్తున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా ఓపెన్ ప్లేస్ లో బ్రీతింగ్ బాల్కనీలో ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని చెప్పారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన బ్రీతింగ్ బాల్కనీ మెట్ల మార్గాన్ని ఆయన పరిశీలించారు. బ్రీతింగ్ బాల్కనీల వల్ల స్మోక్ మేనేజ్మెంట్ కు ఆస్కారం లభిస్తుందని, తద్వారా ప్రాణాపాయాలు నివారించవచ్చని వివరించారు. భారతదేశం మొత్తం అన్ని మాల్స్ మల్టీప్లెక్సెస్ లో ఇలా కాంక్రీట్ బాక్స్ లాగా కడుతున్నారు. దాంట్లో పొగలు జనరేట్ అయితే బయటికి పోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇంత ప్రాథమిక తప్పు ఎందుకు చేస్తున్నారు? నిజంగా ఆపరేషన్ టైంలో జరిగితే అన్ని సవాలు గుట్టలు వస్తాయి అని చాలా భయపడ్డారు. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న మాల్స్ మల్టీప్లెక్స్లు అన్ని కూడా బాక్స్ లాగానే ఉన్నాయి, కాంక్రీట్ బాక్స్ లాగానే ఉన్నాయి అని మీకు సవినయంగా మనవి చేస్తుంది. దీంట్లో ఎంత ప్రమాదం ఉంది అని ఒకసారి ఊహించుకుంటానికి ఈ మధ్య 10 రోజుల క్రితం ఇరాక్లో ఇటువంటి మాల్ అంటే కాంక్రీట్ బాక్స్ లాగా కట్టిన 4-5 ఫ్లోర్స్ ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ మాల్, అక్కడ డ్యూటీ అవర్స్ లో స్టోర్ ఓపెన్ అయినప్పుడు కస్టమర్స్ అక్కడ శారీస్ అవి ఇవి కొనుక్కునే టైంలో ఫైర్ జరిగింది. ఆ మాల్ కూడా జస్ట్ 10 days అయింది ఓపెన్ అయింది. ఆ మాల్ ఎలా ఉందో మీరు చూడండి. ఇది నేను యూట్యూబ్ నుంచి ఫోటో తీశాను. ఇప్పుడు కూడా ఈ ఫోటోలు యూట్యూబ్ లో ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. మీరు